మీనారాశి జాతకం నవంబర్ 29 అండ్ 30. క్యాలెండర్ నవంబర్ 29, 2025. మీనరాశి ఫలాలు. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనుల్లో స్పష్టత ఏర్పడుతుంది. వృత్తిపరంగా కొత్త అవకాశాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో మంచి సంభాషణలు జరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారం, ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. మీరు చేసిన కృషికి మెప్పు పొందుతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు రావచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ప్రేమ అండ్ కుటుంబం. జంటల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభవార్తలు వినిపించవచ్చు. ధనం. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా పెరగచ్చు. పెట్టుబడి నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ఆరోగ్యం. చిన్న జలుబు, అలసట వేధించవచ్చు. విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఓం. శుభ సమయం ఉదయం 9:30 నుండి 11:15 వరకు. శుభరంగు నీలం. శుభదేవత గురుగ్రహం ప్రార్థన. శుభ సంఖ్య 3, 7. కాలెండర్ నవంబర్ 30, 2025. మీనరాశి ఫలాలు. ఈరోజు సృజనాత్మక ఆలోచనలు, కొత్త ప్రణాళికలు, మంచి ఫలితాలు వస్తాయి. మీరు నిర్ణయించిన పనులు అనుకున్న విధంగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితి ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం. కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారంలో ధైర్యంగా ముందుకు వెళ్లవచ్చు. విదేశీ సంబంధాల ద్వారా లాభం కలగవచ్చు. ప్రేమ అండ్ కుటుంబం. ఒంటరివారికి ముచ్చటైన పరిచయాలు రావచ్చు. ప్రేమ జంటలు గొడవలు పరిష్కరించుకుంటారు. ధనం. వెచ్చించిన ధనం మంచి ఫలితాలు ఇస్తుంది. పాత బాకీలు రికవరీ అయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం. శరీరంలో శక్తి పెరుగుతుంది. ధ్యానం, యోగా ఉపయోగపడతాయి. ఓం. శుభ సమయం సాయంత్రం 4:45 నుండి 6:10 వరకు. శుభ సంఖ్య పసుపు. శుభదేవత దత్తాత్రేయ స్వామి. శుభ సంఖ్య 5, 9. సమగ్రంగా అంశం నవంబర్ 29, నవంబర్ 30. ఉద్యోగం, పురోగతి. అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారం, ఒప్పందాలు, లాభదాయక నిర్ణయాలు. ధనం, జాగ్రత్త, స్థిరంగా పెరుగుతుంది. ప్రేమ, శాంతి, ఐకమత్యం. ఆరోగ్యం, అలసట, శక్తి పెరుగుతుంది. ధ్యానం, యోగా. సలహా: గురుగ్రహ ఉపాసన, పసుపు దానం, గంగాజలంతో తిలకము శుభప్రదం. ఏకాగ్రతను పెంచి పనులను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లండి. రాశి మకల 316 డిగ్రీల నుంచి తుల 330 డిగ్రీల వరకు. పాలకగ్రహం గురుగ్రహం. నక్షత్రాలు పూర్వభాద్ర 4, ఉత్తరభాద్ర 4, రేవతి 4. స్టార్ మీనరాశి పరిచయం. మీనరాశి భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ద్వాదశ రాశులలో చివరి రాశి. ఇది ఒక నీటి తత్వరాశి. భావోద్వేగాల, సృజనాత్మకత, ఆధ్యాత్మికత, దైవభక్తి, దయ, ప్రేమ, బుద్ధి, జ్ఞానం, శాంతి లక్షణాలు ఈ రాశివారికి సహజసిద్ధం. ఇతరుల కోసం తాము త్యాగం చెయ్యడాన్ని, సహాయం చెయ్యడాన్ని ఇష్టపడే ప్రవృత్తి వీరిలో ఎక్కువ. పవిత్ర హృదయం, మృదువైన స్వభావం, నిజాయితీ, వినయం వీరికి ప్రత్యేకత. మీనరాశి వ్యక్తులు బాల్యము నుండి ఆధ్యాత్మికంగా చైతన్యవంతులు. స్వప్నదృష్టి, అంతఃప్రజ్ఞ, భావనాశక్తి, కల్పనాశక్తి అపారం. వీరు కళలు, సంగీతం, కవిత్వం, ప్రకృతి, ధ్యానం, రహస్య శాస్త్రాల వైపు ఎక్కువ ఆకర్షితులవుతారు. వివాహం, ప్రేమ, దాంపత్య సంబంధాల్లో నిజమైన విశ్వాసం మరియు నిబద్ధత చూపుతారు. ఇతరుల బాధ చూసే గుండె బలహీనంగా ఉంటుంది. ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం అదే ప్రేమతో ఉంటారు. గ్రహస్థితి ప్రభావాలు మీనరాశిపై ఎలా ఉంటాయి? మీనరాశి పాలక గ్రహం గురు, బృహస్పతి. ఈ గ్రహం సంపద, జ్ఞానం, ధర్మం, విజయం, విద్య, ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది. చంద్రుడు భావోద్వేగాలను బలపరుస్తాడు. కుజుడు ధైర్యం, శక్తి ఇస్తాడు. శుక్రుడు ప్రేమ, కళ, సౌందర్యాన్ని అందిస్తాడు. అందువల్ల ఈ రాశివారికి పై గ్రహాల సంచారాలు అధిక ప్రభావం చూపుతాయి. శనికాలంలో సవాళ్లు ఎక్కువగా ఎదురవుతాయి కానీ చివరికి మంచి ఫలితాలు ఇస్తాయి. లక్షణం, వివరణ. స్వభావం మృదువైన, ప్రేమగల, దయామయుడు. భావం భావోద్వేగాలు ఎక్కువ, హృదయపూర్వకుడు. ఆలోచన లోతైన, సృజనాత్మక, ఆధ్యాత్మిక. బలం కరుణ, సృజనాత్మకత, సహనం. బలహీనత త్వరగా నమ్మడం, బాధ త్వరగా పడటం.
వృత్తి లక్షణం: కళ, వైద్య, విద్య, ఆధ్యాత్మిక రంగాల్లో మెరుస్తారు. అనుకూల రాసులు: కర్కాటక, వృశ్చిక, మకర, మీన. శుభరంగు: నీలం, ఆకుపచ్చ, పసుపు. వీరు సాధారణంగా నాయకులు కంటే సేవకులు, యుద్ధకారులు కంటే శాంతికాములు, లాజిక్ కంటే ఇంట్యూషన్పై ఆధారపడతారు. ఉద్యోగం, వృత్తి: మీనరాశి వ్యక్తులు తమ వృత్తిలో సహానుభూతి, బుద్ధి, సృజనశక్తిని ఉపయోగించి ఎదగగలరు. ఏ పనినైనా పూర్తిగా అంకితభావంతో చేస్తారు. కింది రంగాల్లో అత్యుత్తమంగా రాణిస్తారు. అనుకూల వృత్తులు: వైద్యరంగం, నర్సింగ్, ఫార్మసీ. జ్యోతిష్యం, ఆధ్యాత్మిక రంగం, యోగా. సినిమా, సంగీతం, చిత్రకళ, నాటక కళలు. విద్యారంగం, టీచింగ్, ప్రొఫెసర్, ట్రైనింగ్. సోషల్ వర్క్, కౌన్సిలింగ్, ఎన్జీఓ సేవలు. ఐటీ, డిజైనింగ్, ఆర్కిటెక్చర్, కంటెంట్ రైటింగ్. సైకాలజీ, జర్నలిజం. విదేశీ సంబంధాలు, ఎంబసీ, ఎక్స్పోర్ట్. వృత్తి లక్షణాలు: తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడం, బాధ్యతలతో వ్యవహరించడం, ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ఉండడం. సంగీతం, ధ్యానం ద్వారా మానసిక శక్తిని పెంచుకోవడం, సహచరుల ప్రేమను గెలుచుకోవడం. కాని వీరికి మంచితనం వల్ల చాలామంది వాడుకుంటారు, అందువల్ల నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి: మీనరాశి వ్యక్తులు డబ్బు విషయంలో అదృష్టవంతులు. వారికి సడన్ గెయిన్స్ మరియు అనుకోని సంపాదనలు వస్తాయి. కాని అతి విశ్వాసం మరియు భావోద్వేగపు ఖర్చులు కారణంగా డబ్బు నిల్వ చేయడం కష్టం. ధనం ప్రవాహం ఎలా ఉంటుంది? మధ్య వయస్సు తర్వాత ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. వ్యాపారాలు, విదేశాలలో పెట్టుబడులు మంచి లాభమిస్తాయి. శుక్ర ప్రభావంతో కళల ద్వారా గొప్ప ఆదాయం. జాగ్రత్తలు: లగ్జరీ ఖర్చులు తగ్గించాలి. అప్పులు తీసే అలవాటు తగ్గించాలి. పెట్టుబడి నిర్ణయాలు జ్యోతిష సలహాతో చెయ్యాలి. ప్రేమ, దాంపత్యం: మీనరాశి ప్రేమలో అద్భుతమైన విశ్వాసం, నిబద్ధత, పరిరక్షణ చూపుతారు. తమ భాగస్వామిని నిజంగా ప్రేమిస్తారు. ఎక్కువగా సాఫ్ట్ నేచర్ ఉండటం వల్ల ఏ సంబంధమైనా మాటలతోనే సంపూర్ణంగా సాగించగలరు. ప్రేమ లక్షణాలు: హృదయంతో ప్రేమిస్తారు. సంబంధానికి ఎక్కువ విలువ ఇస్తారు. ప్రేమ కోసం త్యాగాలు చేస్తారు. మోసపోవడం వీరికి ఎక్కువ. వివాహం: ఈ రాశివారికి కర్కాటక, వృశ్చిక, మకర, వృషభరాశులవారు అత్యుత్తమ జోడీలు. స్వప్న స్వరూపులు, రొమాంటిక్, శ్రద్ధగల దాంపత్య భాగస్వాములు అవుతారు. ఆరోగ్యం: సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది. కాని భావోద్వేగ ఒత్తిడి కారణంగా నరాల సమస్యలు, తలనొప్పి, అలసట, నిద్రలేమి ఉంటాయి. యోగా, ప్రాణాయామం, ధ్యానం వీరికి అద్భుతమైన ఔషధాలు. కుటుంబం: సహోదరులతో మంచి అనుబంధం. తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువ. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేందుకు వీళ్లు పాత్ర వహిస్తారు. విదేశీ ప్రయాణాలు: గురు, రాహు అనుకూలంగా ఉంటే విదేశీ ప్రయాణాలు ఎక్కువగా జరుగుతాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, మ్యూజిక్, ఆర్ట్ ద్వారా విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది. వివాహం, ప్రేమ, దాంపత్య సంబంధాల్లో నిజమైన విశ్వాసం మరియు నిబద్ధత చూపుతారు. ఇతరుల బాధ చూసే గుండె బలహీనంగా ఉంటుంది. ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం అదే ప్రేమతో ఉంటారు. రాశి: మీనరాశి. వారం వారం ఆధ్యాత్మికం. దివసం: భాగ్యం. ఋతువు: వసంతం. తిథి: పాష్ఠివతిథి. ధాతువు: భూమి. గుణం: మృదువైన. ఆచారం: మినక. వర్ణం: బ్రహ్మ. వృక్షం: రోహిత. గ్రహం: భూమి. దేవత: దత్తాత్రేయ. విపన్నం: శాంతి. నాధి: ఔగార. ఆకాశం: మృత్తిక. ఆశ్రయం: తీరు. భోజనం: తాపసయ. రక్తం: నీలం. ధాతువు: వెండి. నక్షత్రం: పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. భాగం: పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. వర్ణం: పింక్. ఆకారం: వృత్తం. మృత్యు: భేదాలు. ప్రేతం: వాయు. మృత్యు: వాయు. భయం: ఘోరం. జంతు: ఏగు. వర్ణం: బంగారం. ఆరోగ్యం: మందన. లక్ష్యం: ప్రతిభ. ధనికులం: దళితులు. లాభం: మిత్రం. నీలం. మారుతున్న జీవితం. ఆత్మ: భావోద్వేగం. మీనారాశి వార్షిక జాతకం 2025 నుండి 2026 వరకు ప్రభావాలు. ఈ సంవత్సరం మీ జీవితం చాలా కీలకమైన మలుపు చేరుకునే కాలం. భావోద్వేగాలు, సంబంధాలు, ఆర్థికం, వృత్తి, ఆరోగ్యం, కుటుంబం అన్ని రంగాల్లో కొత్త మార్పులు, కొత్త అవకాశాలు, కొత్త ఆరంభాలు ఎదురవుతాయి. పాత సమస్యలు పరిష్కారమవుతాయి.
గత 2 సంవత్సరాలుగా ఎదురైన మానసిక ఒత్తిడి, ఆలస్యం, అనిశ్చితి తగ్గిపోతుంది. గ్రహచలన ప్రభావాలు 2025-26లో గ్రహం, స్థానం, ప్రభావం. గురు, బృహస్పతి, లాభస్థానంలో సంచారం, ఆర్థిక పెరుగుదల, అవకాశాలు. శని, 12వ స్థానంలో కృషి, క్రమశిక్షణ, విలువగల విజయాలు. కుజుడు, శక్తి, ధైర్యం పెరుగుతుంది, నిర్ణయాలు బలపడతాయి. శుక్రుడు, ప్రేమ, కళారంగ అభివృద్ధి, ఆనందం, శాంతి. రాహుకేతు, ప్రయాణాలు, ఉద్యోగ మార్పులు, భవిష్యత్తు బలం పెరుగుతుంది. గుద్యోగం, వృత్తి, సంవత్సరం ఫలితాలు. ఈ ఏడాది ఉద్యోగంలో స్థిరత్వం, పదోన్నతి, బాధ్యతల పెరుగుదల, కొత్త అవకాశాలు పలుకుతాయి. ఎదురైన కష్టాలు తగ్గి పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. కీలక అంశాలు. పెద్ద ప్రాజెక్టులు మీ చేతిలోకి రావచ్చు. ఉన్నతాధికారుల అభినందనలు, గౌరవం లభిస్తుంది. విదేశీ ఆఫర్లు, సైట్ అవకాశం కలగవచ్చు. ప్రయోగాత్మక ఆలోచనలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగం మార్పులు. జనవరి-ఏప్రిల్ మధ్య ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు. మీ సామర్థ్యాన్ని నిరూపిస్తే గొప్ప ఎదుగుదల ఖాయం. జాగ్రత్తలు. సహచరులపై విశ్వాసం పెంచు, కానీ సీక్రెట్స్ రివీల్ చేయవద్దు. డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆవేశం నిర్ణయాలను చెడగొట్టవచ్చు. వ్యాపారం అండ్ ఆర్థిక ప్రగతి. వ్యాపారులకి ఇది అత్యుత్తమ సంవత్సరం. ముఖ్యంగా కాంట్రాక్షన్లు, రియల్ ఎస్టేట్, ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్, మైన్, హోటల్, కెమికల్స్, మెడికల్, ఐటీ కన్సల్టింగ్. పెట్టుబడులు చెయ్యాలంటే ఆగస్టు తరువాత మంచి సమయం. సడన్ మనీ, ఇన్వెస్ట్మెంట్లు, క్రిప్టో షేర్లలో లాభాలు వస్తాయి, కానీ అనుభవం లేకపోతే జంప్ చెయ్యవద్దు. బాకీలు, పాత బాకీలు రికవరీ అవుతాయి. అప్పులు తీరుస్తారు. ప్రేమ అండ్ దాంపత్యం. సంవత్సరం ఫలితాలు. ప్రేమికులకి ముఖ్యమైన సంవత్సరం. కొందరికి వివాహ శుభం జరగవచ్చు. గత మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి. వివాహితులకు కుటుంబం బలపాటుగా నిలుస్తారు. ప్రేమికులకు ఫ్యామిలీ అనుమతి లభిస్తుంది. సెప్టెంబర్-డిసెంబర్ శుభ ఫలితాలు. కొత్త పరిచయం జీవితాన్ని మార్చవచ్చు. వివాహితులకు భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్త చూడాలి. ప్రాపర్టీ కొనుగోలుకు అనుకూలం. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యం. శని ప్రభావం కారణంగా హెల్త్ కొంత అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి. జాగ్రత్తలు. నిద్రపాటు నియమంగా పెట్టుకోండి. కాలి నరాలు, హృదయపోటు, బీపీ, షుగర్ జాగ్రత్త. మెడిటేషన్, యోగా చేయాలి. ప్రత్యేక సూచన. తులసి, గంగాజలం, సాత్విక ఆహారం మంచిది. విద్య అండ్ విద్యార్థుల ఫలితం. విద్యలో ఏకాగ్రత పెరుగుతుంది. విదేశీ చదువులకు మంచి కాలం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్స్, బ్యాంక్ ఉద్యోగ పరీక్షల్లో విజయావకాశాలు ఎక్కువ. సైన్స్, మెడికల్, సైకాలజీ, డిజైన్, ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో గొప్ప పురోగతి. విదేశీ ప్రయాణం. ఈ సంవత్సరంలో విదేశీ ప్రయాణ అవకాశాలు బలంగా కనిపిస్తాయి. వీసా పనులు, ఇమ్మిగ్రేషన్ సంబంధిన అడ్డంకులు తొలగుతాయి. బ్రహ్మం శుభరత్నాలు. రత్నం, ప్రయోజనం. పుష్యరాగం, పసుపు పచ్చ. గురుశక్తి పెరగటం, అదృష్టం. చంద్రకాంతం, శాంతి, మానసిక స్థిరత్వం. గోమేదం, రాహు ప్రభావాల నియంత్రణ. బెల్, రత్నాల జ్యోతిష సలహాతో మాత్రమే ధరించాలి. 1. శుభ పరిహారాలు. గురువారం ఉపవాసం. మట్టి గుడ్డితో దత్తాత్రేయస్వామి పూజ. అనాథాశ్రమంలో భోజనం దానం. ఓం నమో నారాయణాయ 108 సార్లు జపం. పిన్. కీలక సలహాలు. భావోద్వేగాలు నిర్ణయాలను ప్రభావితం చెయ్యనివ్వద్దు. చిన్నవారికి సహాయం చేయడం అదృష్టాన్ని పెంచుతుంది. ఇటీవల కలిగిన ఆత్మవిశ్వాసం కోల్పోకండి. మీ మీద నమ్మకం పెట్టుకోండి. ముగింపు. సంవత్సర ఫల సారాంశం. ఈ సంవత్సరం మీనారాశి వారికి కొత్త జీవన దిశ, ఆర్థిక బలం, వృత్తి శోభ, కుటుంబ శాంతి, ప్రేమలో విజయం, ఆరోగ్యంలో స్థిరత్వం, ఆధ్యాత్మిక ఎదుగుదల అందించే సంవత్సరం. మీ కృషికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. విశ్వాసంతో ముందుకు సాగండి. విజయం మీది. 2025-2026 సంవత్సరానికి నెలవారీ మీనరాశి ఫలాలు. స్టార్. జనవరి నెల ఫలాలు. ఈ నెల మీ జీవితంలో కొత్త ఆరంభాలకు, ఆత్మవిశ్వాసం పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయం. పాత సమస్యలు, కోర్టు కేసులు, డాక్యుమెంట్ సంబంధ విషయాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థికం, లాభాలు, బోనస్, ఇన్సెంటివ్స్. ప్రేమ, మిస్అండర్స్టాండింగ్స్ తొలగుతాయి. విద్యార్థులకు చదువుపై దృష్టి పెరుగుతుంది. జాగ్రత్త, అనవసర వాదాలు వద్దు. శుభతేదీలు 5, 9, 18, 23. స్టార్. ఫిబ్రవరి ఫలాలు. ఫిబ్రవరి మీ ప్రతిభను ప్రపంచమంతటికీ చూపించే సమయం.
కళ, సంగీత, ఫిల్మ్, డాక్టర్స్, ఎడ్యుకేషనల్ రంగవారికి గొప్ప నెల. ధనం, సడన్ మనీ, ఇన్వెస్ట్మెంట్ లాభాలు. కుటుంబం, శుభకార్యాలు, ఇల్లు మార్చడం సూచనలు. ఆరోగ్యం, అలసట, బీపీ జాగ్రత్త. ప్రేమ, కొత్త పరిచయం జీవితాన్ని మారుస్తుంది. శుభతేదీలు 4, 12, 20, 26. స్టార్, మార్చు ఫలాలు. ఈ నెల ఆధ్యాత్మికత, ప్రయాణాలు, విదేశీ అవకాశాలు పెరుగుతాయి. కష్టంగా అనుకున్న పనులు సాఫీగా పూర్తవుతాయి. ఉద్యోగం, పదోన్నతి లేదా ట్రాన్స్ఫర్. వ్యాపారం, ఒప్పందాలు ఫైనలైజ్. ధనం, వాహనం, ప్రాపర్టీ కొనుగోలు. జాగ్రత్త, అనవసర ఖర్చులు తగ్గించండి. శుభతేదీలు 1, 6, 17, 29. స్టార్, ఏప్రిల్ ఫలాలు. ఈ నెల భావోద్వేగం ఎక్కువ. డెసిషన్ రిలేటెడ్ స్ట్రెస్ ఉండొచ్చు. సహనం అవసరం. ప్రేమ, వివాహం, చిన్న వాగ్వాదాలు. ఆరోగ్యం, నిద్ర, ఒత్తిడి. ఉద్యోగం, కొత్త బాధ్యతలు. శుభతేదీలు 7, 14, 25. స్టార్, మే ఫలాలు. సంతోషకరమైన నెల. మీ కృషి ఫలితాలు స్పష్టంగా కనపడతాయి. కుటుంబం మీ నిర్ణయాలను గౌరవిస్తుంది. ధనం, అక్యుమ్యులేషన్. వ్యాపారం, పార్ట్నర్షిప్ లాభం. పిల్లలు, ప్రతిభ పెరుగుతుంది. శుభతేదీలు 3, 9, 15, 29. స్టార్, జూన్ ఫలాలు. కొన్ని ప్లాన్లు వాయిదా, కానీ చివరికి ప్రయోజనం. సినికెట్టు కారణంగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం, పేషెన్స్ కీ టు సక్సెస్. ఆరోగ్యం, కాళ్ల నరాలు, తలనొప్పి. జాగ్రత్త, ట్రస్ట్ కేర్ఫుల్లీ. శుభతేదీలు 6, 18, 24. స్టార్, జులై ఫలాలు. ఈ నెల కెరియర్ గ్రోత్, అవకాశాలు ఎక్కువ. పదోన్నతి సూచనలు బలంగా కనిపిస్తాయి. ప్రేమ, ఎంగేజ్మెంట్ అవకాశాలు. ధనం, డబల్ ఇన్కమ్. విదేశీ ప్రయాణం, వీసా క్లియర్. శుభతేదీలు 2, 10, 19, 30. స్టార్, ఆగస్టు ఫలాలు. ఈ సంవత్సరం అత్యుత్తమ నెలలలో ఒకటి. గురు పరాక్రాంతి శుభ ఫలాలను ఇస్తుంది. వ్యాపారం, ఎక్స్పాన్షన్. ఆర్థికం, భారీ లాభాలు. కుటుంబం, శుభవార్త. ఆరోగ్యం, బాగుంటుంది. శుభతేదీలు 4, 13, 17, 22. స్టార్, సెప్టెంబర్ ఫలాలు. మీ ప్రతిష్ఠ, పేరు, గౌరవం పెరుగుతాయి. ప్రభుత్వ సంబంధ పనులు మేలు చేస్తాయి. ఉద్యోగం, గౌ ప్రాజెక్ట్ అప్రూవల్. ప్రేమ, స్ట్రాంగర్ బాండింగ్. వ్యాపారం, కాంపిటీషన్ హ్యాండిల్. శుభతేదీలు 1, 12, 26, 29. స్టార్, అక్టోబర్ ఫలాలు. కొత్త కాంట్రాక్ట్ సైన్. ఐటీ, మీడియా, హాస్పిటల్, కన్స్ట్రక్షన్ రంగాల్లో పెద్ద లాభం. ధనం, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్. ప్రాపర్టీ, కొనుగోలు. విద్యార్థులు, స్కాలర్షిప్. శుభతేదీలు 5, 18, 21, 30. స్టార్, నవంబర్ ఫలాలు. మానసిక ప్రశాంతత. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం, ఫిజికల్ ఎనర్జీ బూస్ట్. ప్రేమ, మ్యారేజ్ సెటిల్. ధనం, సేవింగ్స్ ఇంక్రీజ్. శుభతేదీలు 2, 11, 23, 28. స్టార్, డిసెంబర్ ఫలాలు. సంవత్సర ఫలితాలు హార్వెస్టింగ్. మీ కృషికి గొప్ప గౌరవం. పురస్కారం, అవార్డు సూచనలు. వ్యాపారం, బయటి దేశ ఒప్పందం. జాగ్రత్త, ప్రైడ్ అవాయిడ్. శుభతేదీలు 7, 15, 17, 26. ఓం, శుభదిశలు, శుభరంగులు, శుభ పువ్వులు. అంశం, మీనరాశికి శుభం. శుభదిశ, ఉత్తరం, ఈశాన్యం. శుభరంగులు, నీలం, పసుపు, వెండి. శుభ పువ్వు, కమలం. శుభఘంట, ఉదయం 4:50 నుంచి 6 గంటలు, సాయంత్రం 4 నుంచి 6 గంటలు. త్రాతి, మీనరాశి భవిష్యత్తు, విజయం రహస్యాలు. మీ మంచితనం మీ శక్తి. ధ్యానం మీ విజయ మార్గం. నమ్మకం మీ వ్యక్తిత్వం. విజువలైజేషన్ మీ కలలను నెరవేర్చుతుంది. పేషెన్స్ ప్లస్ హార్డ్ వర్క్ = మ్యాసివ్ సక్సెస్. పిన్, భాగం 3 ఫల సారాంశం. సంవత్సరం 70% శుభం, 30% పరీక్షలు. చివరికి విజయం ఖచ్చితం. విదేశీ ప్రయాణం, వ్యాపారం, వివాహం నమోదు. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం. పాయ్, ముగింపు. భగవంతుడు దత్తాత్రేయ స్వామి కృప మీ మీద ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. విశ్వాసంతో ముందుకు సాగితే ప్రతిబంధకాలు కూలి విజయద్వారాలు విస్తారంగా తెరుచుకుంటాయి. ఆమె గౌరు. మీనారాశివారు సముద్రంలాంటి ఆత్మ ప్రపంచాన్ని కలిగి ఉంటారు. భావోద్వేగాలు, కళ, కరుణ, సేవాధర్మం ఇవి వారి జీవితానికి ప్రాణం. నవంబర్ 29, 30 తేదీల జ్యోతిష్య శక్తులు జీవితాన్ని మరింత సున్నితంగా, బలంగా, ధైర్యంగా మార్చబోతున్నాయి. ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో గమనం చేస్తూ ద్వితీయ ధనభవనాన్ని శక్తివంతం చేస్తున్నాడు.
శని కుంభంలో వ్యయభవనంలో ఉండటం శ్రమను పెంచినా ఫలితాలను ఘలంగా ఇస్తుంది. కేతు అష్టమ భవనంలో ఉన్నందున కొన్ని భావోద్వేగ ఘర్షణలు, అంతర్గత మార్పులు గమనించవచ్చు. ఈ రోజులలో మీ మనస్సు లోతైన పరిశీలన వైపు వెళుతుంది. చేసిన తప్పుల నుండి పాఠాలు, గత అనుభవాల నుండి కొత్త దారి, భవిష్యంపై పునర్నిర్మాణ దృష్టి ఏర్పడుతుంది. మీరు అందరికీ సహాయం చేసే స్వభావం కలిగినవారు, కాని ఈ దశలో తమకోసం కూడా నిలబడటం అవసరం. నిరాదేగా అంచనా వైపు. ఈ రోజులలో మీ మనస్సు లోతైన పరిశీలన వైపు వెళుతుంది. చేసిన తప్పుల నుండి పాఠాలు, గత అనుభవాల నుండి కొత్త దారి, భవిష్యంపై పునర్నిర్మాణ దృష్టి ఏర్పడుతుంది. మీరు అందరికీ సహాయం చేసే స్వభావం కలిగినవారు, కాని ఈ దశలో తమకోసం కూడా నిలబడటం అవసరం. ఏ రోజులలో మీ మనస్సు లోతైన పరిశీలన వైపు వెళుతుంది. చేసిన తప్పుల నుండి పాఠాలు, గత అనుభవాల నుండి కొత్త దారి, భవిష్యంపై పునర్నిర్మాణ దృష్టి ఏర్పడుతుంది. మీరు అందరికీ సహాయం చేసే స్వభావం కలిగినవారు, కాని ఈ దశలో తమకోసం కూడా నిలబడటం అవసరం. నిర్జీవ ప్రపంచంలో మీ మనస్సు లోతైన పరిశీలన వైపు వెళుతుంది. పాచారాల నుండి పాఠాలు, గత అనుభవాల నుండి కొత్త దారి, భవిష్యంపై పునర్నిర్మాణ దృష్టి ఏర్పడుతుంది. మీరు అందరికీ సహాయం చేసే స్వభావం కలిగినవారు, కాని ఈ దశలో తమకోసం కూడా నిలబడటం అవసరం. ఈ రోజులలో ఆధ్యాత్మిక మార్పులు, గ్రహ ప్రభావం ఏపడి. ఈ 2 రోజులు ఆధ్యాత్మిక దృష్టిలో అత్యంత శక్తివంతమైనవి. శని కేతు అనుసంధానం వల్ల గత జన్మ రుణాలు, కర్మ ముగింపు ప్రారంభమవుతుంది. ధ్యానం, మంత్రజపం, పూజ, విరాళం చాలా ప్రభావకరంగా మారతాయి. ఏకాంతం ప్రేమగా అనిపిస్తుంది, కాని అది ఒంటరితనం కాదు, ఆత్మ వికాస దశ. మీ జీవన సందేశం ఈ దశలో సహనం, విశ్వాసం, క్రమశిక్షల ఇవే విజయం దారులు. మీ గుండె మార్గం సరైనదే. వృత్తి, కెరియర్లో లోతైన విశ్లేషణ. ఈ నవంబర్ ముగింపు రోజుల్లో మీనారాశివారికి కెరియర్లో కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. ఈ 2 రోజుల్లో గ్రహ మార్పులు సూచిస్తున్నవి. అంశం ఫలితం. పనిలో బాధ్యతలు పెరగడం, శ్రమ ఎక్కువగా కాని ఫలితం ఘనంగా. కొత్త పాత్రలు లేదా పదోన్నతి, అత్యంత అవకాశం. ఉద్యోగ మార్పు ఆలోచన, సరైన సమయం. ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు స్పష్టంగా కనిపిస్తుంది. వ్యతిరేకులు, ఈర్ష్య, మీ ఎదుగుదలను సహించలేకపుట్టే వ్యతిరేకత. మీరు సాధారణంగా మౌనంగా పనిచేసే వ్యక్తి, కాని ఈ దశలో మీ మాటలకి కూడా విలువ లభిస్తుంది. మీ ఆలోచనలు, ప్రాజెక్టులు లేదా వ్యాపారం కోసం కీలక నిర్ణయమవుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి విదేశీ అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూ ఫలితం అత్యంత సానుకూలం. ప్రభుత్వ రంగ ప్రయత్నాలు మంచి ఫలితమిస్తాయి. ధనం వచ్చే మూలాలు. పని లేదా వ్యాపార అభివృద్ధి, నిలిచిపోయిన డబ్బు తిరిగి రావటం, ఇన్వెస్ట్మెంట్లపై లాభం, పెద్ద ఒప్పందం, కాంట్రాక్ట్ ఛాన్స్, విదేశీ సంబంధాల ద్వారా ఆదాయం. జాగ్రత్తలు. త్వరపాటు ఆర్థిక నిర్ణయాలు కాదు. భాగస్వామ్య వ్యాపారంలో కాగితాలపై క్లారిటీ తప్పనిసరి. రుణాలు తీసుకునే సమయం కాదు. ప్రేమ, దాంపత్య జీవనం. మీరు ప్రేమలో నిజమైన నిబద్ధతకర్త. ఈ దశలో మీ సంబంధాల్లో లోతు పెరుగుతుంది. వివాహితులకి పాత అపర్ధాలు ముగుస్తాయి. కుటుంబంలో శాంతి, సంతోషం పెరుగుతుంది. గర్భధారణ శుభవార్త. ప్రేమలో ఉన్నవారికి ప్రేమను ప్రకటించడానికి ఇవి అత్యుత్తమ రోజులు. భావాలను బహిర్గతపరిస్తే విజయం ఖాయం. దీర్ఘకాల సంబంధ నిర్ణయాలు తీసుకునే సమయం. సింగిల్ వారికి పాత స్నేహం ప్రేమగా మారే అవకాశం. ఆఫీస్ లేదా సోషల్ మీడియా ద్వారా సంబంధం మొదలయ్యే ఛాన్స్. ఆరోగ్య పరిస్థితులు. శరీకారణంగా నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి రావచ్చు, కాని బృహస్పతి రక్షణతో పెద్ద ఆరోగ్య సమస్యలు రావు. పరిష్కారాలు. 20 నిమిషాల ధ్యానం తప్పనిసరి. జాతక శస్త్ర బాలింత, ప్రాణాయామం అత్యుత్తమ ప్రయోజనం. నీరు ఎక్కువగా తాగాలి. మొక్కలు పెంచడం, స్వచ్ఛమైన సంగీతం వినడం ప్రయోజనం. ఆధ్యాత్మిక పరిహారాలు. పరిహారం ప్రయోజనం. ఓం నమో నారాయణాయ జపం 108 సార్లు. మనశ్శాంతి, విజయం. వెండి లేదా పసుపు దానం. అడ్డంకులు తొలగడం. నీటి జీవులకు ఆహారం. కర్మ నిర్మలీకరణ. చదరంగం వలె స్పష్టమైన నిర్ణయాలు. విజయ ప్రాప్తి. శుభ సమయాలు. ఉదయం 6:35, 9:10, మధ్యాహ్నం 12:25, 2:35, సాయంత్రం 5:50, 7:20. అదృష్ట సంఖ్యలు 3, 9, 7. శుభ రంగులు పచ్చ, నీలం, తెలుపు. జీవిత మార్గదర్శక వాక్యం. తనదైన దారి నడిచేవారిని ప్రపంచం ఒకరోజు గౌరవిస్తుంది.